పల్లె పిలుపు చెలు ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. మన ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పలు విధములైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది బ్రాహ్మణులకు ఎంతో శ్రేయోదాయకం. అయితే ప్రభుత్వము బ్రాహ్మణులకు ఎలాంటి ఇంటి పట్టాలను అలాట్మెంట్ చేయడం లేదు. అంతేకాకుండా పేద బ్రాహ్మణులకు ఇండ్లు లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నను మన ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క శ్రేయోభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. అంతేకాకుండా ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా స్వయం ప్రతిపత్తినిచ్చి ఎలక్షన్ నిర్వహించి చైర్మన్ను సభ్యులను ఎన్నుకునేటువంటి విధానాలు ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధత కల్పించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని బ్రాహ్మణ వర్గీయులు భావిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము బ్రాహ్మణులకు చేయూతనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పూర్తిగా వారి జీవనోపాధికి మరియు ఉండేందుకు నివాసానికి ఇల్లు, తర్వాత విద్యను అభ్యసించడానికి సౌకర్యాలు మొదలగున్నవి అన్నిటినీ కల్పించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము తత్పర చర్యలను తీసుకొని ఈ యొక్క కార్పొరేషన్కు చైర్మన్ పదవికి మెంబర్లకు ఎలక్షన్స్ నిర్వహిస్తే దీనిలో ఉన్నత భావాలు కలిగినటువంటి వారు ఉండడం వల్ల బ్రాహ్మణ సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని చాలామంది భావించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి ఎలక్షన్లు నిర్వహించవలసినదిగా కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా కోఆపరేటివ్ సొసైటీ ఒకటి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఉంది, కానీ దాని నుండి బ్రాహ్మణులకు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణులకు